ఆంధ్ర తెలంగాణలో తక్కువ ఫీజులతో హై క్వాలిటీ రిజల్ట్స్ ఇస్తున్న ఏకైక సంస్థ తిరుమల్ ఐఏఎస్ ఇన్స్టిట్యూట్. వంశీకృష్ణ గారు నమస్కారం మేడం. చిన్నపిల్లలు మనం చూస్తే స్ట్రెస్ ఈ మధ్య కాలంలో చాలా ఎక్కువైందని చెప్పొచ్చు. ఎడ్యుకేషన్కి సంబంధించి మనం ఏం మాట్లాడినా వాళ్ళకి కాస్త భయంగాను బెరుకుగాను యాంగ్జైటీ లెవెల్స్ పెరిగి స్ట్రెస్ అనేది వస్తుంది. అవును మేడం. దాన్ని పేరెంట్స్ ఇది స్ట్రెస్ కింద కన్వర్ట్ అవుతుంది, పిల్లలు తెలియకుండా ఒక పెయిన్ ఉందని ఏ విధంగా ఐడెంటిఫై చేయాలి అంటారు, దాన్ని ఓవర్కమ్ చేయాలి అంటే ఎలా? ఎస్ మేడం. యాక్చువల్గా చాలా మందికి వాళ్ళు స్ట్రెస్లో ఉన్నారని మనం ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఎందుకంటే ఒకటి వాళ్ళ మాటల్లో తేడా కనిపిస్తుంది. ఒకవేళ స్టూడెంట్స్ అయితే ఎగ్జామ్ హాల్లో చెమటలు పట్టడం ఇట్లాంటివి జరుగుతుంది. అసలు ఈ స్ట్రెస్ అనేది ఎవరు కావాలని కోరుకోరు. అది తనంతట తానే ఆ స్ట్రెస్ అనేది ప్రతి వ్యక్తి లోపలికి కూడా ప్రతి ఒక్కరి లైఫ్లో కూడా దాన్ని ఎక్స్పీరియన్స్ చేసిన వాళ్ళే ఉంటారు. అసలు ఈ స్ట్రెస్ ఎట్లా వస్తుందంటే ఫస్ట్ భయం నుంచి వస్తుంది మేడం. ఆ భయపడినప్పుడు మన లోపల ఏమవుతుందంటే ఒక నెగిటివ్ హార్మోన్స్ మన బాడీలో రిలీజ్ అవుతాయి. ఆ నెగిటివ్ హార్మోన్స్ మన బాడీలో రిలీజ్ అయినప్పుడు వెంటనే మనకు మన బ్రీతింగ్ స్పీడ్గా చేయడం, హార్ట్ బీట్ స్పీడ్గా కొట్టుకోవడం లాంటివి జరుగుతుంది. దాని తర్వాత ఆటోమేటిక్గా మన బాడీలో మెటబాలిజం పెరిగిపోతుంది. దీంతో మనకు చెమటలు పట్టేస్తాయి. స్ట్రెస్కి గురయ్యారు అంటే వాళ్ళ బాడీ లోపల ఈ చేంజెస్ జరిగి ఉంటుంది ఖచ్చితంగా. అంటే దీనికి మూలం ఏంటంటే ఫస్ట్ అక్కడ భయం. ఆ భయం ఎట్లా వస్తుందంటే చాలా మంది పిల్లలకి ఫస్ట్ ఒక పర్సన్ యొక్క పర్సనాలిటీని ఎప్పుడు డిస్క్రైబ్ చేయొచ్చు అంటే ఆ వ్యక్తి చిన్నగా ఉన్నప్పుడు, అంటే బాల్యంలోనే ఆ వ్యక్తి యొక్క పర్సనాలిటీ కంప్లీట్గా తను ఏంటి అనేది అర్థమైపోతాయి అనమాట. పిల్లల లోపల ఈ భయం లేకుంటే ఇన్సెక్యూరిటీ ఎలా వస్తుందంటే చాలా మంది పేరెంట్స్ పిల్లలకి దూరంగా ఉంటారు. పిల్లలకి దూరంగా ఉన్నప్పుడు పిల్లల్ని హాస్టల్లో వేయచ్చు, లేదు అంటే మన బంధువుల ఇళ్ళలో ఉండొచ్చు. మొత్తానికి పేరెంట్స్ పిల్లలకి ఎప్పుడైతే దూరంగా ఉంటారో వాళ్ళ లోపల ఒక అభద్రతా భావం, అపనమ్మకం స్టార్ట్ అవుతుంది. ఇలా వాళ్ళ బాల్యంలో అలా అపనమ్మకం, అభద్రతా భావం వచ్చినప్పుడు ఇలాంటి వాళ్ళే మ్యారేజ్ అయిన తర్వాత ఎక్కువ డౌట్స్ క్రియేట్ చేసుకుంటారు, ఎక్కువగా అనుమానించడం, ఇలాంటివి ఎక్కువ గురవుతుంటారు పిల్లల లోపల. రిలేషన్షిప్ దెబ్బతీస్తుంది. స్టడీస్ లో కూడా ఇవే డౌట్స్ రేజ్ అవుతుంటాయి. వీళ్ళకి ప్రతిదీ కూడా డౌట్ కాన్ఫిడెన్స్ ఉండదు. ఇప్పుడు ఎగ్జామ్ రాస్తుంటే ఎగ్జామ్ నేను పాస్ అవుతానా ఫెయిల్ అవుతానా ఇది ఒక డౌట్. ఈ డౌట్ తోటి ఏమవుతుంది, భయం స్టార్ట్ అవుతుంది. కాబట్టి ఫస్ట్ మ్యాక్సిమం ప్రతి పేరెంట్ కూడా పిల్లలకి కొంచెం హాస్టల్ నుంచి దూరంగా, అంటే ఉన్నత చదువుల కోసం అయితే ఓకే, కానీ బాల్యంలో ఉన్నప్పుడే వాళ్ళ యొక్క కంప్లీట్ పర్సనాలిటీ అక్కడ డిజైన్ చేయబడుతుంది మీ చేతుల్లోనే. కాబట్టి దయచేసి పిల్లల్ని ఆ స్టేజ్లో చాలా జాగ్రత్తగా ఉంచండి. నెక్స్ట్ వచ్చేసి ఎందుకు ఈ నెగిటివ్ థాట్స్ అంటే రిపీటెడ్గా స్ట్రెస్కి గురవుతున్నారు అంటే ఫస్ట్ టైం మేనేజ్మెంట్ సరిగా చేయకపోవడం. టైంని సరిగా వాళ్ళు మేనేజ్ చేయరు. చాలా మంది అనుకుంటారు, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ స్టూడెంట్సే తీసుకుందాం, ఎగ్జామ్స్ ఇంకొక 1 month తర్వాత ఉందిలేండి, 1 week తర్వాత ఉందిలేండి అని చాలా మంది నెగ్లెక్ట్ చేసేస్తారు. తీరా ఆ ఎగ్జామ్ టైం వచ్చినప్పుడు వీళ్ళు ఆ టైంని యూటిలైజ్ చేసుకోలేదు కాబట్టి తక్కువ టైంలోనే ఆ టాస్క్ని ఫినిష్ చేయాలనేది టార్గెట్ వీళ్ళ ముందర కనిపిస్తుంది. అంటే 1 week ఉన్నప్పుడు వీళ్ళు డిలే చేస్తారు. ఇప్పుడు 1 day 2 day ఉన్నప్పుడు పుస్తకాలు పట్టుకున్నప్పుడు ఏమవుతుంది, ఆటోమేటిక్గా ఆ టాస్క్ కంప్లీట్ చేయాలంటే వీళ్ళ దగ్గర సఫిషియెంట్ టైం లేదు. ఇప్పుడు టైం లేనప్పుడు ఆటోమేటిక్గా ఆ టాస్క్ని కంప్లీట్ చేస్తామా లేదనే ఒక డౌట్, భయం స్టార్ట్ అవుతుంది. సో ఆటోమేటిక్గా మళ్ళీ స్ట్రెస్ వస్తుంది. ఫస్ట్ పిల్లలకి భయం ఉన్నప్పుడు స్ట్రెస్గా ఫీల్ అవుతారు. తర్వాత అభద్రతా భావం అంటే ఇన్సెక్యూరిటీ ఉన్నప్పుడు స్ట్రెస్కి గురవుతారు. ఇంకొకటి వచ్చి టైంని కరెక్ట్గా మేనేజ్ చేయనప్పుడు. నెక్స్ట్ వచ్చేసి రిపీటెడ్గా నెగిటివ్ థాట్స్ వచ్చినప్పుడు. అంటే ఈ నెగిటివ్ థాట్స్కి నేను మళ్ళీ ఒక వీడియో చేద్దాం దీని మీద, అసలు నెగిటివ్ థాట్స్ ఎందుకు వస్తాయి అనేది. అయితే ఈ రిపీటెడ్గా వాళ్ళకి పేరెంట్స్ నుంచి ఉండొచ్చు, సబ్జెక్ట్ పరంగా ఉండొచ్చు, వాళ్ళంతటా వాళ్ళకి సెల్ఫ్ టాక్ కూడా ఉండొచ్చు. అంటే రిపీటెడ్గా నెగిటివ్ చేస్తున్నప్పుడు అంటే నేను పరీక్షలో బాగా రాయలేను, నేను రాసిన నాకు మార్క్స్ రావు, నేను అనుకున్న మార్క్స్ నాకు రావేమో, నేను చదివిన ప్రశ్నలు రావేమో, ఇలా రిపీటెడ్గా వీళ్ళు నెగిటివ్ టాక్ చేయడం వల్ల అది రియాలిటీలోకి నిజంగానే నెగిటివ్గా వస్తుంది. సో ఇలా ఎప్పుడు కూడా నెగిటివ్గా వాళ్ళు ఫీల్ అయితే వెంటనే వాళ్ళు స్ట్రెస్కి గురవుతారు. ఎందుకు నెగిటివ్ థాట్ వస్తుందంటే మళ్ళీ మన బాడీలో నెగిటివ్ హార్మోన్స్ రిలీజ్ అవుతాయి. కాబట్టి నెగిటివ్ థాట్స్, ఈ 4 రీజన్స్ వల్ల పిల్లలకి స్ట్రెస్ వస్తుంది. ఈ 4 కాకుండా ఇంకొకటి ఎక్స్టర్నల్గా ఉండొచ్చు, ఇంటర్నల్గా ఉండొచ్చు, ఇంకా మామూలుగా ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్ కూడా ఉండొచ్చు అనమాట. అంటే ఇవన్నీ కూడా తోడ్పడతాయి. స్టూడెంట్స్కి అయితేనేమో ఇవి మేజర్గా, మిగతా వాళ్ళకైతే ఇంటర్నల్, ఎక్స్టర్నల్ అండ్ ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్ కూడా తోడవుతాయి. అవును మేడం. పిల్లలకి ముఖ్యంగా అంటే ఈ 4 రీజన్స్ మేడం. ఒకటి భయము, నెక్స్ట్ వచ్చేసి ఇన్సెక్యూరిటీ, దాని తర్వాత రిపీటెడ్ నెగిటివ్ థాట్స్, తర్వాత టైంని ఎక్కువ వేస్ట్ చేయడం. ఈ 4టితో పాటు నెక్స్ట్ ఇంటర్నల్ ఫ్యాక్టర్స్, ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్, లేదంటే ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్ కూడా వాళ్ళ స్ట్రెస్కి తోడవుతాయి. ట్రాఫిక్ అంటే చిరాకు, ఆఫీస్లో బాస్ తిట్టడం వల్ల చిరాకు, లేకుంటే వాళ్ళంతటా వాళ్ళే రిపీటెడ్గా నెగిటివ్గా మాట్లాడుకోవడం, ఇవన్నీ కూడా వాళ్ళకి అవి రీజన్ అయితే అనమాట ఆ స్ట్రెస్కి గురవడానికి. సో మీరు అన్నట్టుగానే ప్రతి పేరెంట్ కూడా పిల్లల్లో గమనించాలి, ఎగ్జామ్స్ అప్పుడు ఎక్కువ భయపడుతున్నారు, క్లాస్ రూమ్కి వెళ్ళడానికి భయపడుతున్నారు, సబ్జెక్ట్ అంటే భయపడుతున్నారు అన్నప్పుడు తెలియకుండానే స్ట్రెస్లో ఉంటున్నారు అన్న పాయింట్ని వాళ్ళు ఐడెంటిఫై చేయాలి.
సో ప్రతి పేరెంట్ కూడా ప్రెసెంట్ ఈ సిచ్యువేషన్ ఫేస్ చేస్తూ ఉన్నారు పిల్లలు. ఏదో ఒక ఇన్సెక్యూరిటీ వాళ్ళని వెంటాడుతూనే ఉంటుంది, దానివల్ల తెలియని స్ట్రెస్ ఎక్కువ ఉంటుంది పిల్లలు. ఈ సూసైడ్స్ చేసుకునే వాళ్ళు కూడా ఉన్నారు, ఎస్పెషల్లీ 7th, 8th, 9th, 10th పిల్లలు అని చెప్పొచ్చండి. పేరెంట్స్ గమనించి మా పిల్లల ఇన్సెక్యూరిటీ మేము గమనించాము, సబ్జెక్ట్ పైన ఫోకస్ చేయరు, ఇంట్రెస్ట్ ఉండట్లేదు, ఇన్సెక్యూరిటీ ఉంది, ఎగ్జామ్స్ రాగానే షివరింగ్ వస్తుంది పిల్లలకి అనుకునే పేరెంట్స్ ఎవరైతే ఉంటుంటారో, మన అపాయింట్మెంట్స్ ఆర్ మన క్లాసెస్ ఏ విధంగా తోడ్పడతాయి, మన క్లాసెస్ ఎప్పుడు ఉండబోతున్నాయి, అసలు మీతో ఎలా ఇంటరాక్ట్ అవ్వచ్చు అంటారు? ఎస్ మేడం, మీరు ఇందాక అన్నారు కదా, అంటే ప్రతి ఒక్కరికి కూడా అలాంటి ఫియర్. అయితే చాలా మంది తెలియని ప్రాబ్లం ఏంటంటే అవి అలా ప్రోగ్రామింగ్ చేయబడ్డాయి మన బ్రెయిన్లో. సొసైటీ పరంగా కావచ్చు, మన పేరెంట్స్ పరంగా కావచ్చు, స్కూల్ టీచర్స్, వాట్ ఎవర్, మన ఫ్రెండ్స్ కావచ్చు. అయితే ఆ ప్రోగ్రామ్స్ని రీప్రోగ్రామింగ్ చేసుకుంటే మళ్ళీ సెట్ అవుతారు. అది ఎలా చేసుకోవాలో తెలియక చాలా మంది సఫర్ అవుతున్నారు అనమాట. అయితే ఆ బ్రెయిన్ని రీప్రోగ్రామింగ్ చేసుకుంటే మళ్ళీ వీళ్ళు అలాంటి భయాలన్నిటి కూడా తీసేస్తారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ స్ట్రెస్, యాంగ్జైటీ, డిప్రెషన్ ఇలాంటివన్నీ కూడా జస్ట్ మన ఆలోచన విధానం, మన బ్రెయిన్లో జరిగే ఒక చిన్న ఫంక్షన్ వల్ల ఇవన్నింటికి గురవుతారు. సో ఎవరైనా అలాంటి వాళ్ళకి హెల్ప్ కావాలిస్తే ఇక్కడ స్క్రీన్ మీద కనబడే నెంబర్కి కాలర్ మెసేజ్ చేస్తే మా టీం అపాయింట్మెంట్ కానీ లేకుంటే ఆన్లైన్, ఆఫ్లైన్ అపాయింట్మెంట్ బుక్ చేసుకోవచ్చు. లేదు క్లాసెస్కి అటెండ్ అవ్వాలనుకున్న వాళ్ళు కూడా మనకు ఇక్కడ కాల్ చేస్తే మా టీం పూర్తి డీటెయిల్స్ అందిస్తుంది. ఓకే, ఎప్పుడుండే అవకాశం ఉంటుంది క్లాస్? ఈ మంత్లో ఏమన్నా ప్లాన్ చేస్తున్నాము? ఎస్ మేడం, ఇప్పుడు ప్రతి సండే కూడా అంటే స్టూడెంట్స్ అందరికీ కూడా ఇంకా కొన్ని డౌట్స్ ఉంటాయి, అంటే వాళ్ళ పేరెంట్స్కి కూడా కొన్ని డౌట్స్ ఉంటాయి, స్టూడెంట్స్కి కూడా కొన్ని డౌట్స్ ఉంటాయి. కాబట్టి వీళ్ళందరూ డైరెక్ట్గా నా దగ్గర ఇంటరాక్ట్ అవ్వడానికి నేను ఎవ్రీ సండే కూడా ఫ్రీ డెమో క్లాస్ కండక్ట్ చేస్తాను మేడం. ఎవ్రీ సండే 10 to 11:30. ఒకవేళ అందులో వాళ్ళకి డౌట్స్ క్లారిటీ వచ్చిన తర్వాత వాళ్ళ పిల్లలు కూడా ఇలాంటి కోర్స్ చేర్పిస్తే వాళ్ళు కూడా స్టడీస్ నుంచి అంటే స్ట్రెస్గా ఫీల్ అవ్వకుండా వాళ్ళు కూడా చాలా హ్యాపీగా స్టడీస్ని నడిపించడం కోసం మనం ఎవ్రీ మండే ఒక న్యూ బ్యాచ్ స్టార్ట్ చేయవస్తుంది. తప్పకుండా ఆ న్యూ బ్యాచ్లో ఆన్లైన్ కావచ్చు, ఆఫ్లైన్ కావచ్చు, మీ యొక్క ఆసక్తిని, మీ టైంని బట్టి అటెండ్ అవ్వచ్చు. షూర్ అండి. థ్యాంక్ యూ వంశీ గారు, థ్యాంక్ యూ సో మచ్. సో ఎవరైనా సరే స్టూడెంట్స్ అయినా పేరెంట్స్ అయినా మా ఈ ఎపిసోడ్ చూసిన తర్వాత పిల్లలు ఎగ్జామ్స్ టైంకి సంబంధించి, ఎడ్యుకేషన్కి సంబంధించి లేదా జాబ్స్కి సంబంధించి కూడా ఇన్సెక్యూరిటీ లేదా యాంగ్జైటీ లేదా స్ట్రెస్లో ఉన్నారు అని మీరు కనుక ఐడెంటిఫై చేస్తే ఖచ్చితంగా అపాయింట్మెంట్ త్రూ మీరు అప్రోచ్ అవ్వచ్చు. పర్సనల్ అపాయింట్మెంట్ ఇవ్వడం జరుగుతూ ఉంది. లేదా క్లాసెస్లోనే జాయిన్ చేయాలనుకుంటున్నాము, ఎడ్యుకేషన్కి సంబంధించి అవేర్నెస్ని క్రియేట్ చేయాలనుకుంటున్నాం పిల్లలకి, కొంత హ్యాండ్ రైటింగ్ కావచ్చు, లేదు అంటే మెమరీ పవర్కి సంబంధించి కావచ్చు అడుగుతూ ఉంటుంటారు. అవన్నీ కూడా ఈ ప్రతి క్లాస్లో చెప్పడం జరుగుతూ ఉంటుంది. ప్రతి సండే ఫ్రీ క్లాస్, ఫ్రీ డెమో ఉంటుంది. అది కూడా 10 to 11:30, గంటన్నర. ఈ గంటన్నర క్లాస్లో మీరు కావచ్చు, మీ పిల్లలు కావచ్చు జాయిన్ అయితే క్లాస్ ఏ విధంగా ఉంటుందన్నది మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతూ ఉంటుంది. అది కనుక మీకు నచ్చితే ఖచ్చితంగా మండే నుంచి మళ్ళీ 7 days ఆన్లైన్లో క్లాస్ లేదా ఆఫ్లైన్లో క్లాస్ వంశీ గారు తీసుకుంటారు. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉండి మీరు జాయిన్ అవ్వాలి అనుకుంటే కింద స్క్రోల్ అవుతున్న కాంటాక్ట్ చేస్తూ వంశీకృష్ణ గారి మీకు పూర్తి వివరాలు అందిస్తారు. థ్యాంక్ యూ వంశీ గారు, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం.